కన్ఫర్మ్ అయితే 2 కోట్లు ఇచ్చి తీసుకుపోతారు ఇక్కడే కన్ఫర్మ్ అయితే. అన్న గుండాల భలే ఉంది. గుండె పోదులే. ఆ రాయిలో నుంచి బయటికి రాకపోతే అది డైమండ్. ఎండ వస్తే ఎండలో మళ్ళీ కనిపించింది కదా. ఇప్పుడు కనపడుతుంది అంకుల్. మామూలు లోతు లేదు గోపి, కాలు అటు పక్క పెట్టి అటు పడేవు. లోతు నాకు ఇక్కడ నుంచి క్లియర్ కనిపిస్తుంది రే. అసలు బండి పోయే దారి లేదు కాదు. ఇదంతా ఒక కొండ మీద నడుపుకున్నాం మేము కూడా బండి. దారి చూసారా ఎంత భయంకరంగా, ఎంత దారుణంగా. అడివి ఎంత గుబురుగా ఉంది గోపి, భయంకరంగా లేదురా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రెసెంట్ అయితే కోళ్ళూరు పంతులు గారి చేనులో అయితే ఉన్నాము. ఈ కనిపించేది మొత్తం కూడా పంతులు గారి చేనే. కొన్ని వేల ఎకరాలు. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మొత్తం కూడా ఇక్కడ ఒక వజ్రాల గని, వజ్రాల గుహలు, కేవులు మొత్తం జల్లెడబట్టి బ్రిటిష్ వాళ్ళు మన వజ్రాలు మొత్తం తీసుకెళ్లారంట. ఆ మిగిలిపోయిన జల్లెడలో నుంచి చిన్న చిన్న పలుకులు ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పడిపోయినట్టు ఇక్కడ జనం అందరూ వచ్చి వెతుక్కుంటా ఉంటారు ఎప్పుడు కూడా. లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు, ఇక్కడికి రావడానికి ఒక పెద్ద సాహసమే చేసాం మనం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఆ సాహసం కూడా తక్కువే అని. ఎందుకంటే ఇక్కడ కొన్ని వందల మంది, నిన్నైతే వేలల్లో వచ్చారంట. ఇంతమంది జనం ఎంత రిస్క్ చేసి ఇక్కడికి వచ్చి వజ్రాలు ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే, ఒక న్యూస్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఒక అతనికి ₹1,00,000 డైమండ్ దొరికిందని, ఒక అతనికి అయితే 30 లక్షల డైమండ్, ఒక అతనికి ₹1,50,00,000 డైమండ్. ఇలా ఒక అతను ఇంకొకరు చెప్పడం, అతను ఇంకొక ముగ్గురికి, ఇలా బాగా న్యూస్ అనేది స్ప్రెడ్ అయిపోయింది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో ఎంతవరకు అబద్ధం ఉందో తెలియదు, కానీ జనం మాత్రం ఏ రేంజ్ లో ఎదుగుతున్నారో మీకైతే చూపిస్తాను. మరి ఇంకా దాన్ని చూసి మనకే ఒక క్లారిటీ రావాలి. సరే, ఇంకా మన పని అయితే మొదలు పెడదాం. గుడిసెలు వేసుకొని అన్నాలు వండుకొని మరి ఇక్కడే రాత్రి పగళ్ళు వజ్రాలు ఎత్తుకుంటున్నారు. ఇంకా దాన్ని బట్టి చూడండి ఎంత పిచ్చో ఒక్కొక్కరికి. సరే, ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెడదామంటే, ఇదంతా పంతులు గారి చేను. ఒక మూల నుంచి మొదలు పెడతాం, మొత్తం కవర్ చేద్దాం, ఎక్కడ వజ్రాలు బాగా దొరుకుతాయో తెలుసుకుందాం. ఓకే, ఇది మన వీడియో. వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరికి వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ నుంచి మొదలు పెడతాం. అక్కడ ఆల్రెడీ కొంతమంది ఎత్తుకున్నారు. స్టార్టింగ్ పాయింట్ అది, చేనుకి స్టార్టింగ్ పాయింట్. చూస్తే మనకి వెళ్ళే దారిలో ఏంటంటే, రోడ్డు పక్కన ఇక్కడ ఆల్రెడీ తవ్వుకుంటూ వెళ్ళారు. ఇవ్వండి చిన్న చిన్న గుంతలు. ఇది మొత్తం కూడా మనకి ఒకప్పుడు పులిచింతలు వెళ్ళే రోడ్డు అనమాట. ఇటు సైడ్ ఒక 20 years బ్యాక్ ఏంటంటే బస్సు వెళ్ళేది ఇటు సైడ్. సో అటు సైడ్ బ్రిడ్జి నిర్మించిన తర్వాత, అంటే పులిచింతల ప్రాజెక్టు కట్టిన తర్వాత మొత్తం కూడా ఇక్కడ వాళ్ళందరినీ ఖాళీ చేయించేశారు. ఏంది వజ్రం దొరికిందా? చూస్తే మనకి ఆల్రెడీ దూరంగా ఎదుగుతూ ఉంటారు. మనకేంటంటే వెంకటాపాలెం నుంచి మన ఆంధ్రప్రదేశ్ సైడ్ నుంచి రావాలంటే ఇదే రోడ్డు. ఇదిగోండి రోడ్డు మొత్తం ఇది మునిగిపోయింది చూడండి. ఇటు సైడ్ వెళ్ళాలి వెంకటపాలెం అంటే, మెయిన్ రోడ్డు ఇది. అసలు కనుచూపు మేర వరకు మొత్తం పంతులు గారిచినంట. మొత్తం ఎలా దువ్వారు చూడండి, పెద్ద పెద్ద గుంతలు. అమ్మో, ఎంత సైడ్ తవ్వుతున్నారు. వజ్రాలు దొరుకుతున్నారా నిజంగానే? దొరకబట్టే వాళ్ళందరూ 2 రోజులు టెంట్లు వేసుకొని, బ్యాగులు వేసుకొని, బొచ్చెలు పట్టుకొని, ఏందిరా బాబు వాళ్ళు ఏం మనుషులు రా, ఎట్లా పోతున్నారు చూడండి. మానేసి మురికి బట్టలు వేసుకొని ఒకటే ఎదుగుతున్నారు కదా. కొంతమందిని వీడియో తీస్తుంటే, అంటే వజ్రాలు ఏరుకోవడానికి వచ్చిన వీడియో తీస్తుంటే వాళ్ళు ఏంటంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడికి పోలీసు వాళ్ళు వస్తున్నారంట. సో అందుకని ప్రతి ఒక్కరు కూడా కెమెరా ముందు రావడానికి భయపడుతున్నారు. ఇదిగోండి ఇక్కడ మొత్తం కూడా మనకు వాటర్ ఉంది. వాటర్ పై దాకా వస్తాయి. పులిచింతల డ్యామ్ మొత్తం వదిలేస్తే ఈ నీళ్ళు ఎన్ని ఉండవు. అప్పుడు చాలా సింపుల్గా రోడ్డు మార్గాన్ని రావచ్చు ఇక్కడికి వజ్రాల దగ్గరికి. అసలు ఈ మట్టి కుప్పలు మొత్తం ఏంటనుకుంటున్నారు, బ్రిటిష్ వాళ్ళు తవ్వి జల్లెడ పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత మట్టి కుప్పలు ఏర్పడతాయి కదా, ఆ కుప్పలే ఇవి.
ఈ కుప్పల్లో చిన్న చిన్నవి ఏమైనా దొరుకుతాయేమని అందరు ఇక్కడ వచ్చి ఈ రాళ్ళన్నీ ఏరుకుంటా ఉంటారు. చాలా మంది చాలా సంవత్సరాలుగా ఈ మట్టి కుప్పలు అట్టని ఇట్టని ఎక్కడెక్కడ ఎత్తుకుంటారు. కొంతమంది తెలివిగా నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ వెతుకుతారు. ఎందుకంటే నీళ్లు పడినప్పుడు వజ్రం ఇంకా మెరుస్తుందంట. అన్న స్ఫటికాల్లో కూడా ఉంటాయి అన్న వజ్రాలు. కొంతమంది స్ఫటికాల్లో వజ్రాలు ఉండవు ఏముండవు అంటున్నారు. అందుకని స్ఫటికాలు కూడా ఉంటాయి. అయితే బరువు ఉంటుందా? ఎక్కువ నీళ్ళు అంపటే ఉంటాయి కదా, అక్కడ జాగ్రత్త తీసుకోవాలి కదా. నీళ్ళ మెరిసిద్ది కాబట్టి ఇంకా బయట ఎంత వేస్ట్ అంతా తొమ్మిది ఉన్నారు. ఇవన్నా నేను చెప్తాను. ఇలా ఒక స్ఫటికంలో మెరుపు ఉంటే ఉన్నట్టే. క్రిస్టల్ ఇది మంచిగా అంటారు టైప్. ఒకసారి అట్లాంటి ఐడియా లేదు. దీంట్లో కూడా పాయింట్ ఉంటుంది. ఇందులో కూడా ఇది ఎట్లా కదా, దాంట్లో కూడా పాయింట్ ఉంటుంది. ఉంటుంది కాకుండా బరువు ఎక్కువ ఉండదు. చేతిలో చూపిరాదు, రాదు. అది మూత కరెక్ట్ లేదు. తేని రాళ్ళే ఇది. అంటే పాయింట్లు బట్టి డబ్బులు ఇస్తారన్నా? 10 పాయింట్లు కదా. 10 పాయింట్లు మెయిన్. థ్యాంక్స్ అన్న. సరే అన్న. నీళ్లు తగ్గిపోవడం వల్ల ఆ దిబ్బలనేవి బయటపడ్డాయి. నీళ్లు ఎక్కువగా ఉండి వర్షాలు ఎక్కువగా పడితే ఏంటంటే అవన్నీ మునిగిపోతాయి. ఇక్కడికి ఎవరు రారు. ఇదే సరైన టైం అనుకొని జనాలు మొత్తం కూడా ఫుల్గా వచ్చేస్తున్నారు. ఆ కుప్ప మీద ఇప్పుడు ఎంతమంది ఉన్నారో చూపిస్తా. అసలు వీళ్ళందరూ వజ్రాలు ఎలా ఉంటాయి మాకు బాగా తెలుసు, మేము రోజు వాడతాం అన్నట్టు చెప్తున్నారు వజ్రాల గురించి. అయితే వాన వచ్చేటట్టుందిగా, మొత్తం మబ్బులు పడుతున్నాయి. వాన పడితే మన పరిస్థితి నీళ్ళలో నుంచి కూడా ఇటు పక్కకు వచ్చి ఎడ కూడా ఎత్తుతున్నారు. ఎక్కడ ఒక్క ప్రదేశాన్ని కూడా వదిలిపెడుతున్నారు. చిన్నపిల్లలతో సహా తీసుకొచ్చి ఎత్తుకుతున్నారు. మెరుపు అంటున్నారు, సిల్వర్ షీల్ అంటారు. దీంట్లో లేదు కదా, లోపల ఉందన్న. అది అట్లా తెల్లగా మెరిసేది అదే చుక్కలాగా ఉంది. దేంట్లో అయితే చెక్ చేయించిన నాకు అర్థం కాదు కదా. కాదు కదా, ఎక్కడ చెక్ చేపిస్తున్నారక్క? మిషన్ పెట్టి చూసిందా క్లారిటీ కాదంటూ ఎడతారు. అనుమానం ఉన్నది వరకు డబ్బాలు వేసుకుంటున్నావా? ఈ దెబ్బ మీద ఉన్న గుంతలు మొత్తం వీలు తవ్విందంట. నిన్నటి నుంచి ఇక్కడే ఎతుకుతున్నారంట వాళ్ళైతే. మళ్ళీ రాత్రి అయితే ఆ గుడిసెలో పసుపు గుడిసె వాళ్ళదేనంట. వాళ్ళు వచ్చి కూడా వారం అవుతుంది. 2 రోజుల నుంచి ఈ దెబ్బ మీద ఎతుకుతున్నారంట. ఆ రంగురంగు రాళ్ళు మొత్తం కనిపించాయి. కొంతమంది నీళ్ళ లోపలికి వెళ్ళి మరీ వెతుకుతున్నారు. వాళ్ళ దగ్గర ఎలా ఉన్నాయో చూద్దాం. తేనరాలు అని ఎట్లుండే ఒకసారి చూద్దాం. తేనరాయి ఇది, తేనరాయి అనేది అయ్యే బదులు. ఇప్పుడు దీంట్లో మెరుపు ఉన్నా కానీ ఉన్నట్టే పనికి వచ్చినట్టే. అది అందులో ఉంది, లోపలలో ఉంది. అంటే ఈ రాయిలు లోపల ఉంది చూడరా. ఇది తింటానా? ఎక్కడ ఉంది? అది కదా, అది రౌండ్ కదా, అది లోపల. అలా మెరుపు ఉంటే ఉన్నట్ట. మెరుపు ఉంటే ఉడితే స్ఫటికాలు పనికి రావు అయితే. ఏ తగ్గుతా ఉంటే ఎడతా కనిపెట్టాలంటే చాలా ఓపిక కావాలిగా. ఎంత ఓపిక కావాలిగా. దీంట్లో ఉన్నాయా? అన్ని రకాలు ఉన్నాయి కదా దాంట్లో ఏదని కనిపెట్టాలక్క. మా అబ్బాయి ఏరుకున్నాడని. మీ పిల్లోడా? అవి మామూలు పిల్లడు మామూలుగా కొద్దిగా అనిపించినట్టు ఏం కనిపించలేదా ఫ్రెండ్స్? అదిగోండి మళ్ళీ ఎవరో ఒక 5గురు వచ్చినట్టున్నారు తెలంగాణ నుంచి. పడవ వెళ్తుంది చూసారా? ఎవరైనా ఒక 5-10 మంది వచ్చి ఫోన్ చేశారంటే పడవ వెళ్ళి వాళ్ళని తీసుకొని వస్తుంటది. రాళ్ళన్నీ ఒకేలాగా ఉన్నాయి కానీ చాలా వజ్రాలు దొరికాయని టాకు ఇక్కడ. అరిచేతిలో పెట్టరా, అరిచేతిలో పెడితే కనబడుద్ది.
ఏ దాంట్లో చేస్తూ ఫోన్లో బాగా చూపిస్తుంది చూడరా మళ్ళీ ఒరిజినల్గా చూస్తుంటే జొన్నగిరి వచ్చింది పెట్టమన్నాడు. జొన్నగిరి కూడా వేరే వాళ్ళకి పెడతావు అబ్బా, వాళ్ళు అయితే రమ్మంటారు, తక్కువ రేటు చెబుతారు. నేను ఇయ్యను. షైనింగ్ ఇప్పుడు స్ఫటికాలు ఏమి లేవు అంకుల్ మీ దగ్గర? స్ఫటికాలు 2 కోట్లు ఇచ్చి చేసుకోవాలి. మన మామూలుగా స్ఫటికాల్లో కూడా మెరుపు ఉండదు అంటారు కదా, ఇప్పుడు వాళ్ళు చెప్పారు ఇందాకలా. కానీ ఒకటి బండికి వచ్చేది ఒకటి బండికి రాదు. క్రిస్టల్ క్రిస్టల్లో వైట్ కొట్టాలబ్బా. వైట్ ఇప్పుడు పైన చూస్తే 2 చూపెడుతున్నాయి నీకు వైట్. ఆ టైప్లో లేదు. ఇదేంది? ఇది అయితే డైమండ్ అయితే సన్న గుండాల భలే ఉంది. గుండె నా చేతులకి లోపల మెరుపుంది. పోయా బాగొట్టావు. పోదులే. 1000 రూపాయలు 2000 తీసుకో ఎందుకైనా మంచిది. రేపు జాగ్రత్త రై. 2000 ఖర్చు పెట్టుకొని వచ్చిండ. ఉందా మెరుపుందా? రే జాగ్రత్త గోపి, ముందే చదువుతున్నా. ఉంది కనపడలే. ఇట్లా చూస్తే కనపడదు. మెరుపుంది. ఇటు పక్క చూసి మెరుపు. స్ఫటికాల్లో క్లారిటీ ఉంటే చూపించాం ఒకసారి చూద్దామని. దొరకద్దు. నేను చెప్పింది ఇట్లా స్ఫటికాలు అంటారంట కదా. సూది ముక్కు రాళ్ళు అంటారు. సూది ముక్కురాలా? క్రిస్టల్స్ అన్నా అయ్యా కదా. వీటిలో తాగొచ్చండి. అది కనుక వైట్ ఉందంటే ఉందిగా 2 కోట్లు. ఆ వైట్ కదా, ఇంకా వైట్ ఉండాలి. ఇప్పుడు నేను ఇందాక నీకు చూపెడితేనే ఆ మెరుపు రావాలా. వెండి కోట్. ఓకే. ఇవి ఎండ దగ్గర చాలా ఉన్నాయి. ఇది సుమారుగా 30 క్యారెట్ పైన ఉంటుంది. కన్ఫర్మ్ అయితేనా? 2 కోట్లు కన్ఫర్మ్ అయితే 2 కోట్లు ఇచ్చి తీసుకుపోతారు ఇక్కడే. కన్ఫర్మ్ అయితే వాడు కార్లో వస్తాడు. అదే మీరే చెబుతున్నారు. తెలుసు అయ్యా మాకు. ఇట్లా లోపల ఉంటుంది. దాని ఏదో టెస్ట్ పెడితే 12 పాయింట్ 10 పాయింట్లు అట్లా వచ్చినాయి అనుకో. 7 వీటికన్నా ఇయే బెస్ట్ అంటారా? ఈ గుండ్రంగా ఇట్లా కంటే ఇందులో ఇది డైమండ్, ఇది పుట్ట ఇట్లా ఉంటాయి. తమ్ముడు ఇదే రాయి ఇదిగో ఈ టైప్ లో వస్తే మెరుపు లోపల పై పక్క ఈ తెలుపు రాకుండా ఈ టైప్ లో తెల్లకుంటే నేను చెప్పేది ఏమి లేదు. అయిపోయింది. లోపల కలర్ అనేది రావాలి, సిల్వర్. కనపడతాయి. ఇటేం కనపడతలేదు. మిమ్మల్ని ఏం లాంటి నేను రాళ్ళు వరకే తీసుకుంటున్నా కానీ ఏం కనపడతలే. ఇప్పుడు రాయి లోపల అలాగే ఉంటాయి. చేతులు మళ్ళీ పెట్టండి చుట్టూ. ఆ రాయిలో నుంచి బయటికి రాకపోతే అది డైమండ్. అది ఇప్పుడు డైమండ్ అంటారు మీరు. వెండి కోటింగ్ దుడ్డు లోపల వెండి కనపడదు. అది స్టీల్ కోటింగ్. మళ్ళీ మావులే ఇమే పెడితే ఒక్కసారి గ్రీన్ లైట్ వచ్చేసింది. తిప్పుతా ఉండాలా. తిప్పుతా ఉండేది. నేను ఎండ వస్తే ఎండలో మళ్ళీ కనిపించింది కదా. దగ్గర మెరుపుతుంది. లోపల మెరుపుంది చూడు. అప్పట్లో నీకు కనపడదు. నీట్ క్లీన్ చేస్తే షాంపూ పెట్టి వాటర్లో పెడితే కానీ ఇది వచ్చేటట్టు కనిపిస్తుంది. కలపనా సార్ వాటర్లో? కడుపు మిమ్మల్ని అడిగి చేద్దామని మళ్ళీ ఎందుకులే అని. ఆ రాళ్ళకి ఈ రాళ్ళకి తేడా చూడండి. సపరేట్గా కనబడుతుంది కదా. ఇప్పుడు కనపడుతుంది అంకుల్. గాయస్, వజ్రాలు ఏరడానికి ఉత్త చేతులతో వస్తే సరిపోదు. అదిగోండి అలాంటి ఒక జల్లెడ, ఒక గిన్నె, చేత్తో అది ఒక పార లాంటిది, అన్ని వస్తువులు పనిముట్లు తీసుకొని వచ్చిన వాళ్ళే. ఈయన దగ్గర అయితే ఇంకా బాక్స్ లో అన్నం ఉంది, ఒక 4 లీటర్ల వాటర్ తెచ్చుకున్నాడు ఎక్స్ట్రా. అదిగోండి ఇందాకలు ఎప్పుడే వెళ్ళిన పడవ అరగంటకి తిరిగి వస్తుంది. జనాలు కూడా ఉన్నారు దాంట్లో. అదే లోతుంది కూడా. మేము అటు వచ్చినా ఆడ కూడా ఉంది. లోతు తక్కువ అంకులటు. అసలు చాలా తక్కువ మందికి తెలుసు ఇలాంటి ఒక ప్లేస్ ఉంది. ఇలాగ ఒక గుడిసెలు వేసుకొని ఇలా పడవలో వచ్చి ఇలా కొంతమంది వజ్రాలు ఏరుకుంటారు. అది కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే చాలా తక్కువ మందికి తెలుసు. అసలు వీళ్ళ పోరాటాలు ఉన్నాయి చూడు. స్వతంత్రం రావడానికి కూడా ఇంతసేపు పోరాడి ఉండరు, కానీ వజ్రాల కోసం మాత్రం రాత్రి పగళ్ళు పోరాడుతూనే ఉన్నారు. అన్నం తెచ్చుకొని క్యారేజీలకి ఇంటి దగ్గర, వాటర్ తెచ్చుకొని, బ్యాగులు, బట్టలు, దుప్పట్లు. వాము, ఇది ఒక హాస్టల్ లాగా ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళు దాకా ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తాంలే, పోయి ఆడ కూర్చుందాం కాసేపు, ఆరాయి ఈరాయి కదిలిస్తే వజ్రాలను దొరుకుతాయేమో
అన్నట్లు వస్తున్నారు ఇక్కడికి. మీరు ఇప్పుడు చూస్తుంటే ఈ వీడియో లాస్ట్ మన 2 వీడియోలు ఇక్కడికి రావడానికి దారి మొత్తం మీకు చూపించాను. ఇప్పుడు గుడిసెల గురించి చూస్తాం రండి. గుడిసెల్లో వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఎలా అన్నం కూరలు వండుకుంటున్నారో చూపిస్తా. కానీ ఇక్కడ వాతావరణం ఉంటుంది గాయస్, చాలా బాగుంది. చుట్టూ పచ్చటి కొండలు, అన్ని నీళ్లకు మధ్యలో గుడిసెలు. ఇప్పుడు సడన్ గా ఒక పెద్ద వర్షం వచ్చినా ఏ ప్రాబ్లం లేదు, అందరూ గుడిసెల్లోకి వెళ్ళి కూర్చుంటారు. ఈ వజ్రాలు ఏరుకునే వాళ్ళకి ఒక నమ్మకం ఉంది. వర్షం పడిన తర్వాత వజ్రాలు భూమిలో నుంచి పుట్టగొడుగుల్లాగా బయటకు వస్తాయి. అప్పుడు వెతికితే వెంటనే దొరుకుతాయని ఒక నమ్మకం. ఒక వజ్రం దొరికిన ప్లేస్ లో 7 వజ్రాలు దొరుకుతాయంట అదే మనిషికి మళ్ళీ అక్కడే. కొంతమంది ఏమో ఎలా పడితే అలా వెతుకుతూనే ఉంటారు, పైపైన రాళ్లు కదిలించడం. కొంతమంది అలా కాదు, కాన్సన్ట్రేషన్ పెట్టి ఒక 4 కలిసి ఒక పెద్ద గుంత తవ్వుతారు. దొరికితే అందరూ సమానంగా తీసుకుంటారు. అలాగా మనకి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం అయితే ఎదురైంది. వీళ్ళందరూ చేస్తుంది ఇల్లీగల్ పని, ఇక్కడికి ఎవరికి పర్మిషన్ లేదు. సో అందుకని ఏంటంటే మనం వీడియో తీస్తున్నప్పుడు అందరూ మొహాలు దాచిపెట్టుకోవడం కానివ్వండి, లేదా అక్కడ నుంచి వెళ్ళిపోవడం అలాగ చేస్తున్నారు. ఓట్లాగా ఉంది కదా. బండి నీళ్ళు బగి తీసుకోపా వదిన నువ్వు ఆ క్యాన్ నీళ్ళు తీసుకుని క్యాన్ తెచ్చి 2 పెట్టాపు డబ్బులు తీసుకున్నారన్న పోలీసులు వచ్చారు. మేము అప్పుడు మళ్ళీ అటు వెళ్ళి బండి అడి పెట్టుకొని ఇటు వచ్చినాం. ఇప్పుడు పొద్దున పడవళ్ళు పోలీసులు వస్తున్నారని చెప్తే బండి దాంట్లో ఎక్కించి ఆ చివరి పెట్టుకొని ఒకసారి ఆ ఊరు కూడా పంపిస్తున్నారండి. వెంకటపాలెం వాళ్ళు కూడా ఎన్నిక పంపిస్తారు. జాగ్రత్తగా ఉండండి, మీరు పోలీసులు దొరికారు. అదే ఇటే బెటర్, అసలు ఇటు రావద్దు. ఎడిపోతే ఇట అంటే అటు పోవాలి, పులిచికల డ్యామ్ మీద పోవాలి. ఆడ నుంచి అచ్చంపేట సత్తెనపల్లి పోయిద్ది రోడ్డు. ఒక్కటే రోడ్డు సత్తెనపల్లి వెళ్ళిపోయింది. ఇట్లు అవును, ఆ పడవలోనే మళ్ళీ అట్లా వెళ్ళి అట్లా వెళ్ళాలి. వేస్తాడు పడవ అట్టే తిరుగుతుంది. ఈ మొత్తం నువ్వే తవ్వినావా బాబాయ్? ఏమైనా దొరికిందా మరి? ప్రయత్నిస్తున్నావా? సరే ట్రై చేయి. ఏందో పాపం పోరాడతారు, అదృష్టం ఉంటే. ఇందాక పెద్ద మాకు అదే అర్థం కావట్లే, ఏం చేయాలి? పరిస్థితులను బట్టి చూడాలి. భోజనం పెడతారట పూట ఆడా అవును, ఎక్కడొక్కడ పడుకోవచ్చు. వాళ్ళు లేకపోతే వాళ్ళు వాళ్ళే ఉన్నాయంట వాటిలో. మాట అంతే, మేము వేరే పని మీద వచ్చాము, ఊరికాడికి వెళ్దాం. తీసుకుని పోయి అడిగి అప్పుడు ఇంటికి తీసుకొస్తాను. 2 బకెట్లు తీసుకొచ్చాను, వేగం డబ్బా తీసుకుంది. అన్ని తేనరాలే కాండి, మామూలుగా స్పటికాలు అవి కూడా ఉన్నాయా? దొరికిద్దని నమ్మకం ఉందా? అంతేనా? ఏడా ఉంటారా మీరు నైట్? 10 రోజులు గుర్తులు వేసుకున్నాం. అదే సంగతి చేయడానికి వచ్చినాం మేము. అదే తెలుసుకోవాలి, తేల్చుకోవాల్సిందే ఇయ్యాల. పట్టకూడదు 3 ఏళ్ళు. ఎవరండి?
అమరావతి మా దగ్గరేగా, గుంటూరు మరి. ఎంతో గంట. ఏం మరి ఏం దొరికిందా, ఏం దొరకలేదా? లేదు, మేము మధ్యాహ్నం వచ్చి ఆడు పోయి తిరిగేసి ఇటు వస్తున్నాం. ఇవాళ మేము ఇందాకలే కాసేపు అవుతుంది. ఉండరు, నైట్ వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోవాల్సిందేనా? అంటే చాలా దూరం నుంచి వచ్చారు. మేము ఇటు వచ్చి మా తెప్పులు ఒకనాటి తెప్పులు కాదులే, మళ్ళీ ఇప్పుడు పోయేటప్పుడు అట్లా బండి అటు ఎక్కించాం, పడవలు అటు ఎక్కించాం. అదిగా పడవ ఆయన ఇటు తెప్పని అన్నాడు, జనం ఇటు ఎవరు రాలేదు ఈరోజు, అందుకని మా ఇద్దరు కోసం రానన్నాడు ఆయన. మాట్లాడాను, డబ్బులు ఇచ్చేసి బండి అటు పంపించి మళ్ళీ మమ్మల్ని అటు వదిలిపెట్టాడు అందరితో పాటు. ఆ కనిపించేది వరకు మొత్తం దూరంగా అంతా పంతులు గారి చేనే. పంతులు గారి చేను చాలా వరకు అంతా మునిగిపోయిన నీళ్ళల్లోనే ఉంది. కొంచెం నీళ్లు తగ్గాయంటే మొన్నటిదాకా కూడా బయటకే ఉంది. రీసెంట్గా వర్షాలు పడ్డాయి కదా, అప్పుడు మునిగింది చేను. గోపి మొత్తం కలిపి ఒక 30 గుడిసెలు ఉండవు దగ్గర. ఓ ఎన్ని గుడిసెలు! ఒక్కొక్క గుడిసెలో 10 మంది ఉంటారు. అంటే ఆ లెక్కని చూసుకోండి మరి ఎంతమంది ఉన్నారు ఇక్కడ. చూసుకోకుండా అడుగేసామంటే దెబ్బకి లోపల గుంతలో పడతాం. ఒక్కొక్క గుంత చూసారా, మనిషి లోతు తవ్వారు. అంత భయంకరంగా అంత లోతు తవ్వితే కానీ దొరకట్లా. అంటే పలువు దూరుతాయి ఉంటాయి కదా, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఎలా కనిపెట్టాలి అర్థం కాదు. పలువు ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, ఫ్రై అనుకుంటే అదే సపోర్ట్. అంటే చాలా మంది మెరుపు ఉండాలి అది ఇది అంటారు. ఫ్రెండ్స్, నేను చెప్పేది అయితే ఒకటే, ఇక్కడ ఉన్నారు కదా, ఏదైనా పాము గుట్టినా కానీ ఏదైనా పురుగు గుట్టినా కానీ హాస్పిటల్ ప్రాణాల మీద ఆశ అయితే ఉండదు. అందుకే చాలా వరకు అవాయిడ్ చేయండి. ఏంటంటే అన్ని తేన రాలేనా, మామూలుగా తేన రాలేదు, తగులుతున్నాయమ్మా. అవును, పేట అవునా, మా నరసరాపేట. ఏడా ఉంటారా అండి, లేదంటే ఇవాళ వచ్చారా? నిన్నే వచ్చారా? లేదండి, మాకు అసలు ఏం అర్థం కావట్లేదు, అన్ని తేన రాలే కనపడుతుంది, అసలు ఏం అర్థం కావట్లేదండి. మీరు ఎప్పుడు వచ్చారమ్మా? ఉన్నారు, పొద్దున పూట వచ్చినాం. తేన రాళ్ళు తప్పితే ఏం కనపడట్లేదు, అసలు ఏది ఏరుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ముందు మేము ఇదేలే ఫస్ట్ టైం, అందుకని. వెయ్యనా ఏరిందంగా పొద్దున్న నుంచి ఉన్నాయంట దాంట్లో ఏమన్నా? ఇంట్లో కాడ మిషన్ ఉంది, మిషన్ పెట్టుకొని అందరి దగ్గర మిషన్లు ఉన్నాయి ఈ మధ్యలో. 5,000 6,000 మేము 7,000 అప్పుడు కొన్నాం. చిన్నది, ఇంటికి పోయి కడుక్కొని మిషన్ వేసాం. లేదమ్మా, 15 సంవత్సరాలు పడి తిరుగుతున్నా. సంవత్సరాల మామూలు విషయం కాదుగా. కోళ్ళూరులో అప్పుడు నీళ్ళు కూడా ఈ 10 ఏళ్ళ పట్టిన నీళ్ళు వచ్చి అప్పుడు మీరు వచ్చినప్పుడు అందరూ దొరికినాయి, మన కళ్ళ ఎదురే కదా. ఊరోళ్ళు ఉండాలి, ఊర్లో లేదు, ఊరు లేదు, ఇల్లు ఉండదు, మొత్తం కోల్పోయింది. ఇప్పుడు 15 సంవత్సరం నుంచి ఈ గడ్డ మీదకి వస్తున్నారు. ఈ గడ్డే కాదు, దేశం మొత్తం ఏందండి మీరు పొద్దు నుంచి ఏరింది ఇంకా నిన్నటి నుంచి అయ్యా ఏముంది ఉన్నాయిగా, మీరు పలుకులు అన్ని ఏరుకున్నట్టున్నారుగా. ఇంకా డౌట్ వచ్చినాయి మొత్తం ఏరినట్టున్నారు. అన్నీ ఆడేస్తాం, ఇవన్నీ ఇంటికి తీసుకెళ్ళి నిదానంగా ఒకటి చెక్ చేసుకుంటారు అనమాట. ఓకే, 10 మంది 11 మంది వచ్చాం, జీప్ పెట్టుకొని. 11 మంది వచ్చారా? ఎప్పుడు జీబులు పెట్టి ఎటు నుంచి వచ్చింది? తిరిగాక చుట్టూ తిరిగాక అదిగో చివరిన ఉంది పడవ ఎక్కేవాడు. ఆహా, పడవ ఎక్కిటి వచ్చారు. మంచి పని లేకపోయి మేము వెంకటాయపాలెం నుంచి వచ్చి చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకు వెంకటాయపాలెం నుంచి వచ్చి చాలా దిగొస్తే ఉందగా, ఉందిలే, మళ్ళీ ఒక గంట దాకా నడిచి రావాలిగా, మరి అందుకని. అవును, మీరు వయసు వాళ్ళు ఎట్లా అంటున్నారు? నానే అలా వెనకట నాన్నాడు పెట్టా దొరికింది, నేను పెళ్ళికి నిండా ఉంది, దానికి తాళం వేసింది, తుప్పు పెట్టిపోయింది. అది ఊతుంటే పడి ఒక ఆయన వినాయకుడి దగ్గర 7 కోట్లు వచ్చింది. మరి
అట్లాంటివి ఏం దొరుకుతాయి దొరుకుతా ఉంటే అదే అని కాకుండా ఉంటే తప్పనిసరిగా దొరుకుతాయి అయ్యా. ఏదైనా మనం తినే రాత లేనప్పుడు ఏం లేదు. పోయిన ఎండాకాలంలో నీళ్ళన్నీ పోయినాయి కోళ్ళూరులో. ఒక ఆయనకి నాయకుడికి దొరికింది, ఒక ఆమెకేమో ఇంత బంగారు ముద్ద దొరికింది, ఒక ఆమెకేమో ఎండిది బొమ్మ దొరికింది. ఓ రకరకాలు వెనకటోళ్ళు దాచిపెట్టిన నిధులు ఎంతమందికి ఎత్తుకున్నారు చెబుతున్నారు. మా కళ్ళతో దొరికినాము. చూసారా అని చెప్తుంటే నాకే ఆశ పడుతుంది. ఊరి అమ్మ ఇన్ని దొరికాయా, ఇంకా లాభం లేదు, యూట్యూబ్ ఆపేసి చిన్నగా ఒక వాటర్ బాటిల్ తీసుకొని బయలుదేరితే పోయిద్దేమో అనిపిస్తుంది. మళ్ళీ గట్టిగా అడిగితే వీళ్ళందరికీ దొరకలేదు, కానీ కళ్ళ ముందే దొరికాయి చాలా మందికి అని చెప్తున్నారు. అంటే బాగా స్ప్రెడ్ అయిపోయి అదే నిజం అనుకొని ఒక్కరు నలుగురు చెప్పడం, నలుగురు 8 మంది చెప్పడం, అలా స్ప్రెడ్ అయిపోతుంది. ఒక్క రోజులో తవ్విన గుంత ఇది. ఒక్క రోజులో ఇద్దరు కలిసి తవ్విన గుంత, ఇంత పెద్ద గుంత. ఈ గుంత తవ్విన ఆయన మా పక్కనే ఉన్నాడు, చూపించలేకపోతున్నాం, కానీ చాలా తెలివైన వ్యక్తి. ఎందుకంటే అందరూ పైపైన రాళ్ళు వెతుకుతున్నారు, కానీ ఈయనేం చెప్పాడంటే బ్రిటిష్ వాళ్ళు ఏరిపోసిన కుప్పలు ఇవి, అంటే ఈ కుప్పల్లో మనకేం ఉండదు, కుప్ప కింద ఉంటుంది అసలైన మట్టి కింద అని చెప్పాడు. అంటే మరి అది నిజమే కదా, ఒక మనిషి లోతు గుంత తవ్విన తర్వాత అసలైన మట్టి స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి వజ్రాలు కిందకు ఉంటాయి. అందరిలాగా పైపైన రాళ్ళు ఎతికి రాళ్ళు పక్కన పోయడం ఇలా కాదు, తవ్వితే ఒకటే గుంత, 2 రోజులు టైం పట్టినా వెతుక్కుంటే అలా ఎత్తుక్కోవాలి, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి దొరకలేదని ఆశతో. కానీ మీ మంచి కోరి చెప్తున్నా, ఎవరు రావద్దు. ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో అందించడానికి అయితే మేము చాలా అంటే చాలా కష్టపడ్డాం. చాలా కష్టపడి ఇవన్నీ కూడా మేమైతే క్యాప్చర్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు మా కష్టాన్ని గుర్తించి కొంచెం వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.